ఇక బహుజన బీఆర్ఎస్ అట దళితులు బీసీలను ఆకట్టుకునే వ్యూహం సంస్థాగతంగా సమూల ప్రక్షాళనకు ప్లాన్ రాష్ట్ర కార్యవర్గంలోనూ భారీ మార్పులు పార్టీ చీఫ్గా కేసీఆర్ఏ కంటిన్యూ ఇద్దరికి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు ఆర్ఎస్పీతో పాటు ఓ బీసీ నేతకు ఛాన్స్ పదవులకు దూరంగా కేటీఆర్ హరీష్ రావు ఫ్యామిలీకి అవకాశం కల్పించకూడదనే నిర్ణయం ఉద్యమకారులు యూత్కు ప్రయారిటీ గ్రామస్థాయి వరకు కమిటీ వ్యవస్థ పునరుద్ధరణ అసెంబ్లీ సెషన్స్కు ముందే కార్యరూపం. ఇప్పుడు బొమ్మ కనిపిస్తుందా? ఇప్పుడు బహుజనుడు గుర్తొచ్చిండా? ఇప్పుడు బహుజనులకు న్యాయం చేయడం అంటే మీరు పదవులకు దూరంగా ఉండి వాళ్ళని లీడ్ చేయడమా? మీరు పదవులకు దూరంగా ఉండి వాళ్ళని పెత్తనం మీ చేతిలో ఉండి వాళ్ళని బొమ్మల్లాగా పెట్టి రూల్ చేయడమా? పార్టీ చీఫ్గా ఆయనే ఉంటాడట, ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లను పెడతారట, ఒకరేమో ఆర్ఎస్పీ, ఇంకొక ఆయన ఒక బీసీ లీడర్ని పెడతారట. కేటీఆర్ హరీష్ రావు పదవులకు దూరంగా ఉంటారట. కేటీఆర్కి తెలియకుండానే మొత్తం వ్యవహారం జరుగుతుందా? సరే, ఓకే, అట్లయినా సరే కొంత ఆలోచిస్తున్నాడని అనుకుందాం, కానీ ఇది సరిపోద్దా? మీరు ఈ తెలంగాణ రాష్ట్రానికి చేసిన విధ్వంసం సంగతి ఏంది? మీరు కబ్జా చేసిన భూముల సంగతి ఏంది? మీరు దోపిడీ చేసిన జాతి సంపదకు సంబంధించిన విషయం ఏంది? అన్నింటికంటే ముందు ఫస్ట్ తెలంగాణ ప్రజలకు మీరు క్షమాపణ చెప్పండి. మీరు ఫస్ట్ క్షమాపణ చెప్పి మేము తప్పు చేసినాం, మీరు ఇచ్చిన తీర్పును శిరసా వహిస్తున్నాం, మేము మళ్ళీ ప్రజల్లో ఉండాలనుకుంటున్నాం అని నెంబర్ 1 క్షమాపణ కోరండి. రెండోది, మీరు ఏవేవైతే ఈ సంపదను మొత్తం కొల్లగొట్టిరో మీ చేతిలో ఉన్న సంపదను మొత్తం జాతికి అంకితం చేయండి. మీరు, మీ బినామీలు, మీ మాఫియా, మీ ముఠా అంతా, అప్పుడేమైనా మిమ్మల్ని నమ్మడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇదేది చేయకుండా మేము మారిస్తే అయిపోద్ది అని అనుకుంటే పొరపాటే. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత వరుసగా 2 సార్లు అధికారం చేపట్టిన బీఆర్ఎస్ తాజాగా అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఓటమి చవిచూసింది. దీంతో ఆ పార్టీ సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టిందనే చర్చ ఆ పార్టీ నేతల్లో మొదలైంది. తిరిగి ప్రజలకు దగ్గరయ్యేందుకు, వచ్చే ఎన్నికల నాటికి పార్టీని పటిష్టం చేసేందుకు ఇప్పటి నుంచే బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టిందనే టాక్. ఉద్యమకారులు యూత్కు పార్టీలో ప్రయారిటీ ఇచ్చి బహుజన సిద్ధాంతాన్ని అమలు చేయాలని భావిస్తున్నదట. పార్టీ అధినేత కేసీఆర్ ఏం చేయాలనుకుంటున్న దానిపైన ఇంకా స్పష్టత రాకపోయినా పార్టీలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేటీఆర్ను తప్పించి హరీష్ రావుకు పార్టీ బాధ్యతలు అప్పజెప్పాలంటూ సోషల్ మీడియా వేదికగా పార్టీ శ్రేణుల నుంచి డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో సంస్థాగతంగా సమూల మార్పులు చేసే కసరత్తు గులాబీ నేతల్లో చర్చ జరుగుతున్నదట. ఇద్దరికి వర్కింగ్ ప్రెసిడెంట్, బడుగు బలహీన వర్గాలను ఆకట్టుకునేలా బీఆర్ఎస్ అధినేత ప్లాన్ చేస్తున్నారట. కేటీఆర్ను వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతల నుంచి తప్పించబోతున్నారని, ఆ స్థానంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటుగా ఒక బీసీ నేతకు అవకాశం కల్పిస్తారని సమాచారం. అంటే 2 వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు పెడతారట. రాష్ట్ర కార్యవర్గంలో కూడా భారీ మార్పులు చేసి గ్రామస్థాయి వరకు కమిటీ వ్యవస్థను పునరుద్ధరించాలని భావిస్తున్నారట. పార్టీకి అధ్యక్షుడిగా మాత్రం కేసీఆరే ఉంటారట. అందులో ఎలాంటి మార్పు ఉండదు. హరీష్ రావు వర్కింగ్ ప్రెసిడెంట్ కాబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్న సమయంలో ఇలా కొత్త వాదనలు తెరపైకి వస్తున్నాయి. కుటుంబ సభ్యులకు నో ఛాన్స్. బీఆర్ఎస్ పైన కుటుంబ పార్టీ ముద్ర పడినందున కేటీఆర్, హరీష్ రావు, జోగినపల్లి సంతోష్ సహా కుటుంబ సభ్యులెవరికి బాధ్యతలు అప్పగించకూడదని కేసీఆర్ నిర్ణయానికి వచ్చిందట. కుటుంబ పార్టీ వారసత్వ రాజకీయాలు అనే ముద్ర తొలగించుకోవడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను, మరో బీసీ నేతను నాయకత్వంలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. ఇంతకాలం ఉద్యమకారులకు పార్టీలో స్థానం లేదని విమర్శలు వచ్చాయి. వాటికి సైతం చెక్ పెట్టేందుకు వీలుగా రాష్ట్ర స్థాయి కమిటీల్లో ఉద్యమకారులతో పాటుగా యువతకు ప్రయారిటీ ఇచ్చేలా ప్లాన్ జరుగుతున్నది. వచ్చే నెల 2nd వీక్లో అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ ప్రారంభం కావడానికి ముందే పార్టీ ప్రక్షాళన ఒక మేరకు జరిగే అవకాశం ఉన్నట్టు బీఆర్ఎస్ వర్గాల సమాచారం. టీడీపీ ఫార్ములా. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టీడీపీ నామమాత్రంగా మిగిలిపోయిన ఆ పార్టీ క్యాడర్, బీసీ ప్రజల నుంచి మద్దతు ఇప్పటికీ పటిష్టంగా ఉన్నట్టు బీఆర్ఎస్ అంచనాకు వచ్చింది. ఇకపైన అదే ఫార్ములా కొనసాగించాలని భావిస్తున్నదట. సో ఇట్లా ఈ బహుజన కాన్సెప్ట్ ఏదో ఆలోచన చేస్తున్నట. ఇది కేటీఆర్ ఇది ఒప్పుకునే విషయమేనా ఇది?